లోక్సభ ఎన్నికల కంటే ముందు ఇప్పటికే 37 కార్పొరేషన్లకు చైర్మన్లను ప్రకటించిన సర్కార్ కోడ్ ముగియగానే మరో 17 మంది పేర్లను ప్రకటించేందుకు సిద్ధమవుతుంది. ఫస్ట్ సెకండ్ లిస్ట్ కలిపి 54 కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించేందుకు సిద్ధమైంది. రాష్ట్ర కార్పొరేషన్ పదవిలో సీఎం లక్కీ నెంబర్ 9 వచ్చేలా ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది. వీరంతా ఒకేసారి పదవీ బాధ్యతలు తీసుకోనున్నట్టు సమాచారం. వచ్చే నెల ఫస్ట్ వీక్లో అందరికీ జీవోలు అందనున్నాయి. ఈ మేరకు రెండో లిస్టులో చేర్చబోయే పేర్లపై పీసీసీ చీఫ్ కసరత్తు చేస్తున్నట్టు తెలిసింది. క్యాస్ట్ ఈక్వేషన్స్ పార్టీలో శ్రమించిన నేతలకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఫస్ట్ లిస్టులోనూ గాంధీభవన్ కేంద్రంగా పనిచేసిన వివిధ పార్టీ విభాగాల చైర్మన్లనే ప్రభుత్వ రంగ కార్పొరేషన్లకు నియమించారు. కొందరు జిల్లా స్థాయిలో పనిచేసిన కీలక నేతలకు కూడా ఫస్ట్ లిస్టులో అవకాశం లభించింది. ఇప్పుడు కూడా ఇదే విధానాన్ని అవలంబిస్తూ క్యాస్ట్ ఈక్వేషన్స్ కూడా పరిగణలోకి తీసుకోనున్నట్టు ఓ నేత తెలిపారు. ప్రధానంగా ఎస్సీ ఎస్టీ బీసీలో ఎక్కువ మందికి రెండో జాబితాలో చోటు లభించే ఛాన్స్ ఉన్నదని ఆయన వివరించారు. ఇక ఫస్ట్ లిస్టులో లేని పార్టీ అనుబంధ సంఘాలకు సెకండ్ లిస్టులో ప్రాతినిధ్యం కల్పించనున్నారు. పైగా కార్పొరేషన్లో అత్యధికంగా యువ నాయకులకే ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం ఆలోచిస్తున్నట్టు సమాచారం. నామినేటెడ్ పదవుల్లో ఈసారి జిల్లా అధ్యక్షులకు అవకాశం ఉంటుందనే చర్చ గాంధీభవన్లో జరుగుతున్నది. కొంతమంది కార్పొరేషన్ పదవులను ఆశిస్తున్నారని, వాళ్లకు రెండో జాబితాలో అవకాశం ఇవ్వాలని చర్చ ఉన్నది. దీంతో పాటు అసెంబ్లీ టికెట్లు ఆశించి భంగపడ్డ నేతలు కొందరికి రెండో జాబితాలో చోటు దక్కనున్నది. అయితే అసెంబ్లీ టికెట్లు పొంది ఓడిపోయినలకు కార్పొరేషన్లు ప్రకటించే అవకాశం లేదని పార్టీ వర్గాలు తెలిపాయి. ఓడిపోయిన నేతలు కూడా తమకి దఫా అవకాశం ఇవ్వాలని సీఎం ముందు ప్రపోజల్ పెట్టినట్టు తెలిసింది. కానీ పార్టీ విధి విధానాలను బ్రేక్ చేసే పరిస్థితి లేదని సీఎం తేల్చి చెప్పినట్టు సమాచారం. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు సర్కార్ సిద్ధమవుతున్నది. 10 ఏళ్ల తర్వాత పవర్లోకి వచ్చిన కాంగ్రెస్ మెజార్టీ సర్పంచులు, ఎంపీటీసీ, జెడ్పీటీసీలు గెలవాలని లక్ష్యం పెట్టుకున్నది. దీంతో అన్ని జిల్లాలకు నామినేటెడ్ పదవుల్లో సముచిత స్థానం కల్పించేందుకు పార్టీ ప్రయత్నిస్తున్నది. గత 2 రోజుల నుండి మంత్రులు, డీసీసీలు ఆయా జిల్లాల్లో కీలక నేతల వివరాలను గాంధీభవన్కు పంపిస్తున్నారు. పార్టీ కోసం మొదటి నుండి వర్క్ చేసిన వాళ్లకు వివిధ రాజకీయ సమీకరణ నేపథ్యంలో రేసులో ఉన్న నేతల వివరాలను కూడా టీపీసీ స్టేట్ కమిటీకి పంపించారు. 17 స్థానాల కోసం దాదాపు 100కు పైగా పేర్లు వచ్చినట్టు తెలిసింది. సీఎం, కేబినెట్ మంత్రుల సమన్వయంతో ఈ నెలాఖరు వరకు పేర్లను ఫైనల్ చేయనున్నారు. ఆ తర్వాత కోడ్ ముగియగానే ఆర్డర్ కాపీలు అందజేయనున్నారు.